న్యూస్ రాజధాని అమరావతి చుట్టూ బినామీల పేరుతో టీడీపీ మంత్రులు వారి బంధువులు భూములు కొన్నారని వైసీపీ ఆరోపిస్తోంది. రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుని వారికి అన్యాయం చేశారని ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. తమకు బినామీ భూములు లేవని నిరూపించే సత్తా టీడీపీకి ఉందా అని ప్రశ్నించారు. సీఎం ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా అని సవాల్ విసురుతున్న రోజాతో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. నిర్మిస్తున్న రాజధాని ప్రజా రాజధాని కాదని అది టీడీపీ నేతల టీడీపీ బినామీల రాజధాని అని చెప్పేసి వైసీపీ ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యే రోజా మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుస్తుంది. మేడం, ఏంటి రాజధానిలో భూదందా జరుగుతుందని చెప్పేసి ఆరోపిస్తున్నారు. మీ దగ్గర ఏమైనా వాస్తవ దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఆధారాలతో సహా పేర్లతో సహా క్లియర్ కట్గా తెలుగుదేశం పార్టీ మంత్రులకు కానీ నాయకులకు కానీ వాళ్ళకున్న రిలేషన్షిప్తో సహా క్లియర్గా ఇప్పుడు చెప్పడం జరిగింది. సో కాదు అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఈరోజు వెబ్సైట్లో నుంచి మొత్తం డాక్యుమెంట్స్ని తీసేశారు అంటే దాన్ని బట్టే తెలుస్తుంది వీళ్ళు ఎంత దొంగతనం చేశారు, ఇంకా ఎంత దొంగలు ఉన్నారు, వాళ్ళు కూడా బయటపడతారన్న భయంతో ఈరోజు అవన్నీ కూడా బ్లాక్ చేశారనేది అందరికీ తెలిసిన విషయం. రెండవది, రైతుల భూములు మాత్రమే ల్యాండ్ పూలింగ్లో ఎలా పోతాయి రాజధానికి, వీళ్ళ బినామీల భూములు ఎలా పోలేదు అంటే బార్డర్ వీళ్ళు ఫిక్స్ చేసుకున్నారు కాబట్టి దానిపై బయట వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళు పోలేదనేది మనకు అర్థమవుతున్న విషయం. అదే కేంద్ర ప్రభుత్వం కనుక రాజధాని ప్రకటించుంటే వాళ్ళు కట్టాలనుకుని ఉంటే ఇలా లీకులు వచ్చేది కాదు, ఎవరు కొనే పరిస్థితి కాదు. అక్కడ ఉన్న రైతులు ఈరోజు కోటీశ్వర్లు అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ పథకం ప్రకారం రైతుల నోట్లు మన్నుగొట్టి చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రులు, ఆయన పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఈరోజు కోట్లాది రూపాయల, లక్షల కోట్ల రూపాయల ఈ భూదందాకి, అవినీతికి పాల్పడ్డారనే దానికి నిదర్శనంగా మనం నిన్నటి నుంచి కూడా ప్రూఫ్లతో చూస్తూనే వచ్చాం. ఆ జిల్లాకి సంబంధం లేని వాళ్ళు, ఆ ఊరికి సంబంధం లేని వాళ్ళు ఎక్కడెక్కడోళ్ళో వచ్చి ఈరోజు అక్కడ కొంటున్నారు. అది పార్టీ జెండామైన వాళ్ళు, పార్టీకి సంబంధం లేని వాళ్ళు, ఎన్నికల్లో ఫండింగ్ చేసిన వాళ్ళని ఎమ్మెల్సీలు చేసి, వాళ్ళు మంత్రులు చేసి, వాళ్ళని రాజ్యసభ సభ్యులను చేసి, వాళ్ళని కేంద్ర మంత్రులు చేసి ఏ విధంగా ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు దోచుకుంటున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. బినామీలు పెట్టుకొని భూములు కొనాల్సిన అవసరం మాకు లేదు, ఎక్కడ కూడా మాకు బినామీలు లేరు, బినామీలు ఉన్నట్టుగా నిరూపిస్తే ఆ భూమి మీకే రాసిస్తామని చెప్పేసి మంత్రులు ఛాలెంజ్ విసురుతున్నారు. దీన్ని మీరు ఎలా స్వీకరిస్తారు? ఈరోజు నారాయణ గారి విషయం తీసుకుంటే కనీసం ఆయన కాలేజీలు, స్కూళ్ళు కూడా ఆయన పేరు మీద లేదు, అవి కూడా బినామీల పేర్లే ఉన్నాయి. సో అలాగే ఈరోజు ఆయన చెప్తున్నాడు ఏదున్నా రాసిస్తానని. ఈరోజు ఆయన ప్రమిళ అనేవాడు ఎవరో ఆయన చెప్పాలి, మునిశంకర్ అనేవాడు ఎవడో ఆయన చెప్పాలి. ఈరోజు ఆయన బామర్ది, ఫస్ట్ వైఫ్ బ్రదరు, ఈయనకి సంబంధం ఉందా లేదా అని చెప్పాలి. ఈయన కాలేజీలో పనిచేస్తూ, ఈ నారాయణ సొసైటీలో సెక్రటరీలుగా పనిచేసేవాళ్ళు, బయట కాంట్రాక్ట్ జాబ్లో చిన్న జాబులు చేసుకునేవాళ్ళు ఈయన మంత్రిగా అవ్వగానే ఈయన పక్కన చేరి ఈరోజు వాళ్ళు అన్ని ఎకరాలు ఎలా కొనగలిగారు, వాళ్ళకి అంత స్తోమత ఎక్కడి నుంచి వచ్చిందో కూడా వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి జనాల్ని పిచ్చోళ్ళు చేయాలని చెప్పేసి కెమెరాల ముందర భయపిచ్చి బెదిరిస్తే అంతా కుదిరే పని కాదు. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా జైల్లో పప్పుకూడ తినే రోజులు దగ్గరలో ఉంటాయి. వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీ మారుతున్నారని చెప్పేసి ఆ అక్కసుతోనే వైసీపీ నేతలందరూ కూడా ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు. లేనిపోని ఆరోపణలు, అభూత కల్పనలు సృష్టిస్తున్నారని చెప్పేసి ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఎమ్మెల్యేలు అందరూ కూడా, మీ వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఫ్రస్ట్రేషన్లో ఇలా మాట్లాడుతున్నారు అంటున్నారు. ఈరోజు నేను ఒక్కటే చెప్పగలను, ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇసుక దోపిడీ కానీ, ఈ పట్టుసీమ దోపిడీ కానీ, లేదా ఈ రాజధాని దోపిడీ చూసి మనకు కూడా దీంట్లో వాటా వస్తుందని ఆశపడిపోయిన వాళ్ళే కనిపిస్తున్నారు తప్ప అక్కడ చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి ఒకటైనా డిస్కషన్లో చెప్పడానికి దమ్ము ధైర్యం టీడీపీ వాళ్ళకి లేదు. రెండోది, ఈరోజు 5 మంది పోయినంత మాత్రాన వైఎస్ఆర్సీపీ బలహీనం అడుగుతుంది అంటే చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే ఈరోజు బీజేపీకి కానీ అలాగే టీడీపీకి కానీ కాంబినేషన్లో ఎన్నికలకు వెళ్ళారు. వాళ్ళు ఎన్నేళ్ల చరిత్ర ఉంది, పార్టీ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది, జగన్ గారు పార్టీ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది. అలాంటి కొత్త పార్టీతో తన సొంత ఎజెండాతో వెళ్ళి 67 మందిని గెలిపించుకున్నాడు అంటే ఈరోజు ఆయన ఇప్పుడు వెళ్ళిన వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళనైనా నించోబెట్టి గెలిపించుకునే సత్తా ఉంది, ఫేస్ వాల్యూ ఉంది. కాబట్టి ఫ్రస్ట్రేషన్కి గురి కావాల్సిన అవసరం మాకు ఎవరికి కూడా లేదు. వైసీపీ ఆది నుంచి కూడా రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం అని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తుంది. అందులో భాగంగానే అభివృద్ధి జరగకుండా, రాజధాని నిర్మాణం చేయకుండా ఉండేందుకే ఇలాంటి అన్ని కూడా తెర మీదకి తీసుకొస్తుంది అని చెప్పేసి టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి మీ సమాధానం? చంద్రబాబు నాయుడు సొంత ఇల్లు, సొంత గెస్ట్ హౌస్ కట్టుకుంటే, సొంత హెరిటేజ్ కట్టుకుంటే మేము పట్టించుకోము. కానీ ఇది 13 జిల్లాల 5 కోట్ల ఆంధ్రులకు సంబంధించిన రాజధాని కాబట్టి అన్ని ప్రాంతాల ఎమ్మెల్యేలతో డిస్కస్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉంటే, కనీసం శివరామకృష్ణ కమిటీ ఏదైతే కేంద్రం వేసి మరి నిష్పక్షపాతంగా ఒక రిపోర్ట్ ఇస్తే దాన్ని డిస్కషన్ చేయకూడదన్న నెపంతో ఆ రిపోర్ట్ వచ్చే టైంకి ముందు రోజే ఎటువంటి అనుభవం లేని ఒక నారాయణతో కమిటీ వేసి పలానా చోట గుంటూరు, విజయవాడ మధ్యలో మేము రాజధాని కట్టబోతున్నామని ఎందుకు అనౌన్స్ చేయాల్సి వచ్చింది? సో మీ లాభం కోసం రైతుల నోట్లో మట్టి కొట్టే మీ ఈ దగాకోర రాజకీయాలను ప్రశ్నిస్తే మేము రాజధానికి వ్యతిరేకమని చెప్పడం సిగ్గుచేటు.
మంత్రులందరూ బినామీ పేర్లతో 1000 ఎకరాలు కొన్నారని మీరు అంటున్నారు, వాళ్ళు మాత్రం మేము కొనలేదు అంటున్నారు. ఏం చేయబోతున్నారు మీరు? న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా లేకపోతే సిబిఐ ఎంక్వైరీ లాంటివి కోరుతున్నారు? దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈరోజు వాళ్ళ పన్నోళ్లతోనో లేదా వాళ్ళ భార్యలతోనో భార్యల తమ్ముళ్లతోనో కొనేసి మన పేరు మీద లేదు కదా, మనం దొరకము, కోర్టుకు పోయినా మాకేం లేదన్నట్టుగా ఈరోజు వాళ్ళు మాట్లాడే తీరు మీకు స్పష్టంగా కనిపిస్తుంది. సో నేను ఒకటే అంటున్నాను, ఏదైతే వాళ్ళు కొన్నారో 6,000 ఉద్యోగమో 15,000 ఉద్యోగానికో పనిచేసేవాడికి అక్కడ అన్ని ఎకరాలు కొనే స్తోమత ఎలా వచ్చిందో మరి ఐటీ అధికారులు కూడా దాని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు నిద్రపోతుంటే ఎలాగా, మరి ఇంత ఘోరం జరుగుతుంటే? సో వాళ్ళు కూడా దయచేసి ఇలాంటి అవినీతి కార్యక్రమాలు చేసే వాళ్ళకి అన్ని లక్షల కోట్ల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల ముందు ఏ విధంగా వాళ్ళు ఆస్తులు ప్రకటించారో వాళ్ళకి ఇప్పుడు ఎలా వచ్చాయి, అలాగే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఎంత జీతానికి పనిచేస్తున్నారు, ఇన్ని ఎకరాలు ఎలా కొనగలిగారు, వాళ్ళ ఐటీ రిటర్న్స్ ఏంటనేది వాళ్ళు చూడాల్సిన అవసరం ఉంది. వైసీపీ ఎమ్మెల్యేల దగ్గర ఉన్నట్టుగా ₹1,00,000 కోట్ల మా దగ్గర లేవు, ఈ ₹1,00,000 కోట్లు కావచ్చు ఆస్తుల వివరాలకు సంబంధించి బహిరంగ చర్చకు వైసీపీ నేతలు సిద్ధమా అని టీడీపీ నేతలు సవాల్ విసురుతున్నారు. దీన్ని మీరు ఛాలెంజ్గా స్వీకరిస్తారా? ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన ఏ ఛాలెంజ్ అయినా స్వీకరించడానికి రెడీగా ఉన్నాం. ఈ 1,00,000 కోట్ల స్కామ్ జగన్ గారి పేరు ఊరికే వాళ్ళ పచ్చ ఛానళ్ళతో ప్రచారం చేయించి ప్రజల్లో ఆయనకు చెడ్డ పేరు తేవాలని ప్రతిసారి కూడా ప్రయత్నిస్తున్నారు. నిశ్చయంగా లక్షల కోట్లు ఉంటే ఈరోజు మేము అధికారంలో ఉంటాం. మీరు ఏ విధంగా ఫండింగ్తో సృజన వాళ్ళు కానీ వీళ్ళు కానీ బ్యాంకులకి నామం పెట్టి లక్షల కోట్లు ఎగ్గొట్టి ఆ డబ్బులతో మీరు ఎన్నికలు చేసి ఈరోజు క్విట్ ప్రోకో కింద వాళ్ళకి మీరు ఇవన్నీ కూడా అప్పచెప్తున్నారని కళ్ళ ముందర కనిపిస్తుంది. అండ్ జగన్ గారు ఎప్పుడు కూడా తన ఆస్తులు ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా చేసినప్పుడు కానీ మరి ఖచ్చితంగా ఇస్తారు. అలాగే అసెంబ్లీలో ప్రతి సంవత్సరం కూడా మా యొక్క ఆస్తుల వివరాలు కొత్తగా మేము ఏమైనా కొంటే అన్నీ కూడా రిపోర్ట్స్ ఇస్తాం. కాబట్టి అక్కడికి పోయి వెరిఫై చేసుకోవచ్చు, వాళ్ళ గవర్నమెంటే ఉంది కాబట్టి. సో బినామీల పేరు మీద చెప్పి దొంగాట్లు ఆడాల్సిన టీడీపీ వాళ్ళగా మాకు అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎక్కడ పుట్టాడు? నారావారిపల్లిలో. ఆయన తల్లిదండ్రులు 2 ఎకరాలతో స్టార్ట్ చేశాడు. అదే జిల్లాలో మేమంతా మరి ఎన్నో ఎకరాలు ఉన్న వాళ్ళు ఈరోజు కోటీసులు కాలేదు. 2 ఎకరాలు ఆయన మాత్రం ఎట్లా 2,000 కోట్లకు అధిపతి అయ్యాడో ఆయన చెప్పాలి. టీడీపీ నేతలు రాజధాని నిర్మాణం పేరుతో చేస్తున్న భూదందాకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తామని, అవసరమైతే దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను బయట పెడతామని చెప్పేసి వైసీపీ ఎమ్మెల్యే రోజా చెప్తున్నారు. కెమెరామెన్ కేఎస్ ప్రతాప్తో సుధీర్, ఎన్టీవీ, హైదరాబాద్.